తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసిపోయింది. అయితే హౌస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ హౌస్‌లో నుంచి బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా ఎవరి సీరియల్స్‌తో వాళ్ళు రకరకాల ఆఫర్లంటూ, రకరకాల అసైన్‌మెంట్స్ అంటూ, కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ, మరోపక్క వివిధ రకాల ఛానల్స్‌కిను మరియు ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్స్‌కి తమ ఇంటర్వ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ హౌస్‌లోని విషయాల గురించి అందరితో పంచుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. కానీ రన్నర్ అప్‌గా నిలిచి అందరి హృదయాలని ఆకట్టుకొని, అత్యంత అభిమానుల్ని సొంతం చేసుకొని, కప్పు అయితే గెలుచుకోలేదు కానీ నువ్వు మా దృష్టిలో విన్నర్‌వే అంటూ అందరి చేత అభిమానింపబడుతున్న తనూజ ఏం చేసిందో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. పైగా హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనూజ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం తెలిస్తే కూడా షాక్ అవుతాము. మరి తనూజ పుట్టస్వామి హౌస్‌లోకి ఓ సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెడితే మొదటి రోజు నుండి చివరి క్షణం వరకు తనదైన ఆట తీరుతో, మాట తీరుతో, స్ట్రాటజీతో ఎంతలా ఆకట్టుకుందంటే ప్రతి ఒక్కరూ తనూజ అనే విన్నర్ అని ప్రిపేర్ అయిపోయిన వాళ్ళే. కాకపోతే ఊహించని రీతిలో రన్నర్ అప్‌గా నిలిచినప్పటికీ ఎక్కడా కూడా తన కాన్ఫిడెన్స్‌ని కోల్పోలేదు. ఎక్కడా కూడా నిరుత్సాహపడలేదు అని చెప్పాలి. అలాంటి తనూజ హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత యథావిధిగా తన సీరియల్స్‌తో బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోస్‌తోనూ బిజీగా ఉంటుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే తనూజ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనూజ ముందు తన ఫ్యామిలీని, ముఖ్యంగా తన తల్లిని, అంతేకాకుండా తన చెల్లెని, అక్కని కలవడం, అక్క పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం, చెల్లెలతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పెళ్లికి సంబంధించిన విషయాలు ఫోటోలతో చెల్లెలతో కలిసి ఎంజాయ్ చేస్తూ, మరోపక్క తల్లితో కలిసి తన టైంని స్పెండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంది. అయితే కొంతకాలం వరకు సినిమా ఆఫర్ల గురించి కానీ, సీరియల్స్ గురించి కానీ, మరే ఇతర షోస్ గురించి కానీ, కొత్త అసైన్‌మెంట్స్ గురించి కానీ ఆలోచించలేను అని చెప్పేసిందట. కొంతకాలం వరకు తాను బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నానని, దాదాపు 100 రోజులకు పైగా ఫ్యామిలీకి దూరంగా ఉండడంతో కొంత టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటున్నానని, అందుకే అప్పటి వరకు ఏవైనా అసైన్‌మెంట్స్ ఉంటే వాటన్నిటిని కొంతకాలం తరువాతనే టేకప్ చేస్తాను అని నిర్ణయం తీసుకుంది. పైగా తాను హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఆనందాన్ని అందరితో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకి చాలా దగ్గరైన అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న పిల్లలతో టైమ్ స్పెండ్ చేసింది. వాళ్ళందరితో కలిసి కేక్ కట్ చేయించి, వాళ్ళతో కలిసి ఆడుతూ, పాడుతూ, కబుర్లు చెప్తూ, అక్కడి పిల్లలతో కలిసి భోంచేయడం, వాళ్ళకి నోట్లో ముద్దలు పెడుతూ తన రోజంతా అనాథ శరణాలయంలో గడిపేసింది. పైగా తాను గడిపిన డే గురించి, అక్కడ విశేషాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనకి ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ దొరికిందని, అక్కడి పిల్లలందరితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే తనని తానే మరిచిపోయానని, నిజంగా అంతమంది పిల్లల జీవితాల్లో నవ్వులు పూయించడం అనేది మామూలు విషయం కాదు, తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అంటూ తనూజ పుట్టస్వామి ఇక హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె చేసిన ఈ పని ఇంకొకసారి తన గొప్పతనం గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎప్పుడు ఎంతో సున్నితంగా, ఎవరి మనసు నొప్పించకుండా ఎంతో చక్కగా ఆడుతూ వచ్చిన తనూజ హౌస్‌లో మాత్రమే కాదు, రియలిస్టిక్‌గా కూడా తన వ్యక్తిత్వం అలాంటిదేనని, అందుకే తనూజ హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తాను హౌస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అంటూ, మీరు కప్పు గెలవకపోయినా మా దృష్టిలో మీరే విన్నర్ అంటూ తనూజని ఆమె అభిమానులు ఇంకొకసారి పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించిన విషయాలు నేటికి ఆసక్తికరంగా సోషల్ మీడియాలో ఎక్కడో ఓ చోట వైరల్ అవుతున్న నేపథ్యంలోనే హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనూజ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇంకొకసారి నెట్టింట్లో తనూజ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.